గుంటూరులో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కలకలం రేపుతోంది. హైదరాబాద్ కు చెందిన ముఠాయి ముగ్గురిని అపహరించినట్లు తెలుస్తోంది. లేఖారెడ్డి, దివ్య, యశస్విని అనే ముగ్గురు యువతులు ఈ నెల 14 నుంచి కనిపించడం లేదు. గుంటూరులో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. హైదరాబాద్ కు చెందిన ముఠా ఈ ముగ్గురిని అపహరించినట్టు తెలుస్తోంది. లేఖారెడ్డి, దివ్య, యశస్విని అనే ముగ్గురు యువతులు ఈ నెల 14 నుంచి కనిపించడం లేదు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ తెలుసుకుందాం. రమేష్, ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు, అసలు పూర్తి సమాచారం ఏంటి? ఈ నెల 14వ తేదీన గుంటూరు అర్బన్ నుంచి ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కావడం జరిగింది. గుంటూరు అర్బన్ లోని ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలతో పాటు హైదరాబాద్ కు చెందిన దిల్షునగర్ లో ఉండే ఒక అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్ అక్కడ గుంటూరులో చదువుకుంటారు. ముగ్గురు అమ్మాయిలు కూడా 14వ తేదీ సాయంత్రం సమయంలో ముగ్గురు అమ్మాయిలు అద్దె కనిపించకుండా పోయారు. అయితే వీళ్ళతో పాటు పెద్ద ఎత్తున బంగారం కూడా ఇంట్లోంచి తీసుకుని బయటకు రావడం జరిగింది. అయితే తెల్లవారి అంటే 15వ తేదీ ఉదయం సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ లో వీళ్ళు ముగ్గురు దిగినట్లు కూడా పూర్తి ఆధారాలు లభ్యమైనాయి. అయితే ఈ ముగ్గురు అమ్మాయిలతో పాటు మరొక యువతి వీళ్ళతో పాటు యాడ్ అయింది. మొత్తం నలుగురు కలిసి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటికి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్ మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ముగ్గురు అమ్మాయిల్ని తీసుకువెళ్ళిన ఎవరు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతాన్ని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా లేఖారెడ్డి, దివ్య, యశస్విని ముగ్గురుగా 14, 15 సంవత్సరాల వయసున్న ఈ ముగ్గురు అమ్మాయిల్ని ఈ హైదరాబాద్ చెందిన ముఠా ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మరోవైపు గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు కావడం జరిగింది. దీనిపైన మిస్సింగ్ తర్వాత కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే పోలీసులు, అటు గుంటూరు రైల్వే పోలీసులు, గుంటూరు అర్బన్ చెందిన పోలీసులు మొత్తం జాయింట్ ఆపరేషన్ తోటి ఇటు హైదరాబాద్ లో నలుమూలలు గాలిస్తున్నారు. మరోవైపు ముగ్గురు సంబంధించిన తల్లిదండ్రులతో పాటు పోలీసులు పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీ లో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా వీళ్ళకి సంబంధించిన ఆచూకీ అంటే 14వ తేదీన వీళ్ళు అదృష్టం అయితే ఇప్పటివరకు కూడా వీళ్ళకి సంబంధించిన ఆచూకీ కూడా ఇప్పటివరకు దొరకలేదు. అయితే ప్రధానంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో ఏదైతే ఈ ముగ్గురు అమ్మాయిలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్లి తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఇటు బయటికి వస్తున్న విజువల్స్ ని స్పష్టంగా సీసీ కెమెరాలు దొరకడం జరిగింది. అయితే దీని ఆధారంగా ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతున్నారు. దీంట్లో గుంటూరు రైల్వే స్టేషన్ లో వీళ్ళు ట్రైన్ ఎక్కినప్పుడు ముగ్గురే ఉన్నారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగుతున్నప్పుడు మాత్రం నలుగురు ఉన్నారు. అయితే మధ్యలో ఆడైన యువతి ఎవరన్న విషయాన్ని మిస్టరీగా మారింది. యువతియే ఈ ముగ్గురు అమ్మాయిని ప్రభులో పెట్టారు, తీసుకెళ్లిందా అన్న దానిపైన ప్రధానంగా విచారణ కొనసాగిస్తున్నాం. మరోవైపు ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా తమ ముఖాలు కనబడకుండా పూర్తిగా స్టాప్ కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తమ ముఖాలు ఐడెంటిఫై కాకుండా పూర్తిగా వాళ్ళు జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ చెందిన యువతి ఎవరు ఏంటి అన్న విషయాన్ని ప్రస్తుతానికి ఇటు హైదరాబాద్ పోలీసులతో పాటు అటు గుంటూరు పోలీసులు, రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. మరోవైపు ఇటు తల్లిదండ్రులు 14వ తేదీ నుంచి కూడా పిల్లలు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంటే రమేష్, ఈ ముగ్గురు క్లాస్మేట్సా లేకపోతే రిలేటివ్సా? ఈ ముగ్గురు గుంటూరుకి చెందిన వాళ్ళైనా? తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఈ ముగ్గురులో ఇద్దరు లేఖారెడ్డి, దివ్య వీళ్ళిద్దరు కూడా ఆ సమీప బంధువులని చెప్తున్నారు. దీంట్లో యశస్విని ఈ పాప ఎవరున్నారు, ఈ పాప ఎవరు ఏంటన్న విషయాన్ని కూడా తెలియదు. ఎందుకంటే పాప దిల్షునగర్ నుంచి అక్కడ గుంటూరుకు వెళ్ళి అక్కడ చదువుకుంటుంది. అక్కడ ఉన్న ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటుంది. రెసిడెన్షియల్ స్కూల్ పక్కనే ఉంటే వీళ్ళు దివ్య కావచ్చు, లేఖారెడ్డి వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిని తీసుకొని ఈ యశస్విని అనే అమ్మాయి ఇటు హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇద్దరు సమీప బంధువులతో పాటు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయితో పాటు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని కూడా ప్రస్తుతానికి ఆరాధిస్తున్నారు. మరోవైపు ఈ అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున బంగారంతో పాటు డబ్బును కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ఇలా ఎందుకు చేశారనే విషయాన్ని కూడా ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటులో. ఎందుకంటే ఈ హైదరాబాద్ చెందిన అమ్మాయి ఇద్దరు అమ్మాయిని ప్రలోభ పెట్టి ఇటు హైదరాబాద్ తీసుకొచ్చిందా, లేకుంటే హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతం ఇక్కడ వెళ్ళారా అన్న విషయాన్ని కూడా పోలీసులు ప్రస్తుతానికి ఆరాధిస్తున్నారు. మరోవైపు ఈ హైదరాబాద్ చెందిన అమ్మాయి అడ్రస్ కనుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళ దగ్గర కూడా అక్కడ కూడా ఎవరు లేరని తేలింది. అయితే ఈ అమ్మాయి ఎవరు ఏంటనే విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. రమేష్, మనం సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను బట్టి చూస్తే వాళ్ళు గేట్ 1 నుండి బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది పోలీసులు ఇంతవరకు ఏమైనా వివరాలు అందించారా?
ఇప్పటి వరకు ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఇటు బయటకు రావడం జరిగింది. ఇటు బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి సీసీ కెమెరాలు దాన్ని ఫాలో అప్ చేస్తూ బయటకు వచ్చిన పోలీసుల చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే సికింద్రాబాద్ స్టేషన్ లో ఏదైతే చుట్టుపక్కల కావచ్చు, సికింద్రాబాద్ ఆవరణలో కావచ్చు, అటు బయట ఉన్న కమర్షియల్ స్పేస్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు గంట పైగా అక్కడే ఉన్నట్టుగా పోలీసులు ఒక నిర్ధారణ రావడం జరిగింది. అంతేకాకుండా అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారన్న విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు కనుక్కోలేకపోతే, ఎందుకంటే అక్కడి నుంచి ఒక ఆటోలో బయటకు వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. అయితే వాళ్ళు ఎటు వెళ్ళారు ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతే, అయితే దీంట్లో సీసీ కెమెరాలో ఎక్కడ కూడా ఆటో డీటెయిల్స్ కావచ్చు, మరీ డీటెయిల్స్ కూడా బయటికి రాలేదు. ఎందుకంటే అది పూర్తిగా సీసీ కెమెరాకి ఆటో ఆ నెంబర్ ఎక్కడ క్యాచ్ చేయలేదని చెప్పి ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గుంటూరు రైల్వే స్టేషన్, గుంటూరు పోలీసులు, హైదరాబాద్ పోలీసులు జాయింట్ గా ఈ అమ్మాయిల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ అమ్మాయిని ప్రలోభ పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చిన యువతి ఎవరు, తర్వాత వీళ్ళతో పాటు ట్రైన్ లో వచ్చి బయటకు వచ్చిన తర్వాత నాలుగో యువతి ఎవరు యాడ్ అయ్యారు, ఆ యువతికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వీళ్ళు నలుగురు కూడా పూర్తిగా తమ ముఖాలు కనబడకుండా పూర్తిగా స్కాప్ కట్టుకోవడంతో పూర్తిగా ఎక్కడ ఎవరు ఏందనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ రమేష్.